అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక చక్కటి అంశాన్ని డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి నుండి ఉపాధ్యాయ వృత్తికి. ఇదేంటి అనుకుంటున్నారు కదా, ఏం కాదు. ఉపాధ్యాయ వృత్తి నుండి ఉపాధ్యాయ వృత్తికి అంటే ఇక్కడ మీలో చాలామంది డిఎస్సి ప్రిపరేషన్ టీచర్స్ చాలామంది ఉంటారు. అంటే టీచర్సే, అంటే మీరు ప్రైవేట్ స్కూల్లో పనిచేయచ్చు, లేదా ప్రైవేట్ కాలేజీల్లో పనిచేయచ్చు, లేదా ఇతరత్ర పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేయచ్చు, లేదా కొంతమంది సిఆర్పీలుగా ఇంకొక చోట ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా టీచర్సే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో గవర్నమెంట్ టీచర్స్కి ఉన్నటువంటి నైపుణ్యం, నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు చేసే వర్క్ వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు గురుకులాల్లో పనిచేస్తూ ఉంటారు కాంట్రాక్ట్ బేస్ మీద, లేదా అవుట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయులే. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక అంశం మనం ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఈ టీచర్స్ ప్రొఫెషన్లో ఉంటూ అక్కడి నుంచి గవర్నమెంట్ టీచర్ అయ్యేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇప్పుడు ఇటు చూస్తున్నారు అనమాట. ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా, మనం చదివితే బాగుంటుంది అనేటువంటిది. ఇలాంటి వాళ్ళు చాలామంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఇక్కడ చాలామంది ఉపాధ్యాయులుగా మారిపోయారు ఏదో ఒక రంగంలో. కాలేజీ కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, చెప్పాను కదా. దీనికి కారణం కూడా ఉన్నది. ఏమైందంటే మనకు 2018 తర్వాత ఎటువంటి డిఎస్సి లేకుండానే మనం 2024కి వచ్చేసాం. మరి ఇన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాల కాలంలో ఖాళీగా ఉంటే తన భార్యని పిల్లల్ని ఎవరు పోషిస్తారు? ఇంట్లో వాళ్ళకి సమాధానం ఏం చెప్పుకోవాలి? లేదా ఇతరత్ర అందరూ స్థిరపడుతూ ఆ రంగాల్లో ఉన్నవాళ్ళు, ఇలా డిగ్రీలు చేసి బీడీలు చేసిన వాళ్ళు వయసు పెరుగుతున్నా కూడా అలా ఉండిపోవడంతో ఖచ్చితంగా ఏదో ఒక వృత్తిని ఎన్నుకోవాల్సిన అవసరం వాళ్ళకి వచ్చింది. అలాంటప్పుడు బీఈడీ చేసిన వాళ్ళకి ఇంకేముంటుంది? గుమస్తాగా చేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి. దాంట్లోకి పోలేరు, ఎందుకంటే ఎంఏలు అన్నీ చేసిన తర్వాత అది పోలేము. మరి ఇంకేంటి, ఏదో ఒక ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లోనో, లేకపోతే ఇంకో చోట కాలేజీల్లోనో, ఇంకొక చోట అవుట్ సోర్సింగ్ విభాగంలోనో కాంట్రాక్ట్ బేసిక్ మీద అలాగా వెళ్ళిపోయారనమాట. కానీ ఎక్కడో ఒక అసంతృప్తి వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే తనతోటి పెరిగినటువంటి ఫ్రెండ్స్, తన కళ్ళ ముందు పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు, తన చుట్టూ గంతులేసినటువంటి పిల్లలు డిఎస్సిలో కొట్టడం, లేదు ఇంకొక గవర్నమెంట్ జాబ్లో స్థిరపడడం, వాళ్ళందరినీ అదో రకంగా చూడటం, ఆ చూపు అలా ఉంటుంది అనమాట. చూసినప్పుడు వీళ్ళకి బాధ కలుగుతూ ఉంటుంది. అరే ఏంట్రా నేను ఇంత పరిస్థితి వచ్చింది అనేటువంటిది. సో ఇలాంటివి మనం డిస్కస్ చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధను కొంతైనా నేను నివారించగలిగితే మీరు మరింత ఉత్సాహంగా పనిచేస్తారనేటువంటి, మరింత ఉత్సాహంగా ఈ డిఎస్సి కోసం కృషి చేస్తారనేటువంటి ఒక గట్టి నమ్మకంతో నేను ఈ యొక్క క్లాసుని ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం కోసమే ముందుకు వచ్చాను. సరే, మనం జాగ్రత్తగా స్టడీ చేసుకుంటూ వద్దాం. డిఎస్సి ప్రిపరేషన్ టీచర్స్కి అనుకూలతలు చాలా ఉంటాయి. అదేంటో ఒకసారి మీకు చెబుతాను చూడండి. మొట్టమొదటిది ఏంటంటే వాళ్ళు బోధనా రంగంలో ఉండటమే మొదటి అనుకూలత. ఎందుకంటే డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో ఇంచుమించుగా అదే చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ చదవాలనుకుంటాడు, వాడు స్కూల్లో ఏం చెప్తారు, ఆ టీచరు చక్కగా 6th to 10th సోషల్ చెప్పొచ్చు. కాబట్టి ఏమవుతుంది, ఏదైతే చదవాలో అది చెబుతూ ఉండటం మూలంగా వాళ్ళకి అదొక అనుకూలం అనమాట. అలాగే మీలో కాలేజీల్లో ఎన్ఎస్ టీచర్గా, లేకపోతే ఫిజికల్ సైన్స్ టీచర్గా, మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తూ ఉంటారు స్కూళ్ళల్లో, కాలేజీల్లో, పెద్ద పెద్ద సంస్థల్లో. వాళ్ళు ఏదైతే వాళ్ళు బోధిస్తున్నారో డిఎస్సిలో కూడా అదే సిలబస్ ఉండటం వల్ల వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి విషయం. సో బోధనా రంగంలో ఉండటం అనేటువంటిది ఒక పెద్ద అసెట్ అనమాట. డిఎస్సి ప్రిపరేషన్కి అది మంచి ఒక మెట్టు లాంటిది. మీకు ఈజీగా మనం కొట్టేయడానికి, ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇక తర్వాత సంబంధిత అంశాలపై అవగాహన అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ తన కంటెంట్కి సంబంధించి రిలేటెడ్ అంశాలు కూడా వీళ్ళు స్టడీ చేస్తారు. ఎందుకు స్టడీ చేస్తారు? పిల్లవాడికి చెప్పాలి. పిల్లవాడికి చెప్పేటప్పుడు వాడు ఏమైనా డౌట్ అడుగుతాడు ఏమరా బాబు అనే ఉద్దేశంతో ఈ సదరు టీచర్ ఏం చేస్తారంటే దానికి కాస్త రీసెర్చ్ అనేటువంటిది చేస్తారు. సో రిలేటెడ్ అంశాలు చక్కగా టెక్స్ట్ బుక్స్ తాలూకు ఉన్నటువంటి అంశాలతో పాటుగా రిలేటెడ్ అంశాలు కంటెంట్ మీద వాళ్ళు సాధించుకోగలుగుతారు. అంటే సబ్జెక్టు మీద వీళ్ళకి గ్రిప్ అనేటువంటిది, అలాగే అవగాహన అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే మిగతా యాస్పిరెంట్స్తో మనం పోల్చి చూసినప్పుడు అంటే చాలామంది ప్రయత్నిస్తారు. అయితే టీచింగ్ ఫీల్డ్లో ఉండి డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో డిఎస్సి ప్రిపరేషన్ టీచర్, వాళ్ళకి ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అది మంచి అనుకూలమైనటువంటి విషయం. ఇక అలాగే వీళ్ళకి అర్థం చేసుకునేటువంటి నైపుణ్యం కూడా ఉంటుంది ఈ టీచర్స్కి. కారణం ఏంటంటే వాళ్ళు టీచర్స్ మరి చక్కగా అర్థం చేసుకుంటారు సబ్జెక్ట్.
ఎందుకంటే అదే అదే బోధిస్తూ ఉంటారు, దాని మీద చక్కగా రీసెర్చ్లు చేస్తూ ఉంటారు, పిల్లోడికి చెప్పాలి కాబట్టి. సో ఆ కంటెంట్కి సంబంధించి వాళ్ళు రిలేటెడ్గా ఉండేటువంటి సబ్జెక్టుకి సంబంధించి వాళ్ళు అర్థం చేసుకునేటువంటి నైపుణ్యం ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మిగతా సబ్జెక్టులను కూడా మిగతా పిల్లలతోటి మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే ఈ టీచర్స్కి కొంచెం బుర్ర ఎక్కువ ఉంటుంది, అంటే క్యాచింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, బాగా అర్థం చేసుకోగలుగుతారు. అది మన యొక్క అదృష్టం. ఇక తర్వాత లోపాలను గ్రహించేటువంటి నైపుణ్యం కూడా వీళ్ళకి పుష్కలంగా ఉంటుంది. తన లోపం ఏమున్నది సబ్జెక్ట్లో, ఎందుకంటే టీచర్ కదా అతను, టీచర్కి తన లోపాలు తనకు తెలియకుండా ఎట్లా ఉంటాయి, తన లోపం ఏమిటి, నేను ఎక్కడ తడబడుతున్నాను, ఏ అంశం నాకు రావట్లేదు అనేటువంటిది కూడా వాళ్ళ కంప్లీట్ అవగాహన అనేటువంటిది ఉంటుంది. చాలా ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లకైనా ఇంకో చోట పనిచేసిన టీచర్ అన్నవాడికి తన మీద తనకి పూర్తి అవగాహన ఉంటుంది. ఎవడికో 1%, 2% తప్ప ఎక్కువ మందికి 95, 98% తనేంటనేటువంటి తనకు తెలుస్తుంది. తన లోపాలు ఏమన్నా అనేటువంటిది కూడా గ్రహించుకోగలుగుతుంది. ఎందుకంటే పిల్లలతో మాట్లాడుతుంటాడు, పిల్లలతో పాఠాలు చెప్పేటోడు, ఖచ్చితంగా తనేంటో తనకు తెలియకుండా ఎట్లా ఉంటుంది. అలాగే వివిధ సంస్థలతో డిస్కషన్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా బాబు నువ్వు ఇది చెప్పలేకపోతున్నావు, ఒకసారి చూడు, పిల్లలు నీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు, ఇది దీన్ని ఒకసారి చెక్ చేసుకో, ఈ యాంగిల్ కొంచెం మార్చుకొని చెప్తూ ఉంటారు. కాబట్టి అనేది మారుతూ వాళ్ళు ఎప్పుడు కూడా మారుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి లోపాలను గ్రహించుకునేటువంటి నైపుణ్యం ఉంటుంది. అది వ్యక్తిగతమైన అంశాలు కావచ్చు, సబ్జెక్టు పరంగా అయినటువంటి అంశాలు. ఇక్కడ సబ్జెక్టు పరంగా తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు తమ యొక్క లోపాలని గ్రహించుకుంటారు, గ్రహించుకుని ఊరుకోరు, దాన్ని ఏదో రకంగా నివృత్తి చేసుకుంటారు. లేకపోతే నిలబడలేరు కదా ప్రైవేట్ సంస్థల్లో. టు బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే బయట పనిచేసే టీచర్ల కంటే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే టీచర్ల దగ్గర ఎక్కువ పవర్ ఉంటుంది, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కారణం ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి. ఇక తర్వాత త్వరగా నేర్చుకునేటువంటి సామర్థ్యం కూడా వాళ్ళకు ఉంటుంది. ఇది ఖచ్చితమే మరి, ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలంగా చదువు అనే దాన్ని ఆధారంగా చేసుకుని జీవనభ్రతను పొందుతూ ఏదైతే వాళ్ళ జీవితాన్ని ఇస్తుందో దాన్ని ఎందుకు పక్కన పెడతారు, ఖచ్చితంగా బెటర్. కాబట్టి ఆ యొక్క పనిలో ఉండటం మూలంగా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం వాళ్ళకి త్వరగా ఉంటుంది, త్వరగా నేర్చేసుకుంటారు వాళ్ళు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటారు మిగతా వాళ్ళతో పోలిస్తే. అంటే బీఈడీ చేస్తారు కానీ చాలామంది టీచర్స్గా ఉండరు, ప్రైవేట్ స్కూల్లోనే ఎక్కడ జాయిన్ అవ్వకుండా ఏదో పని చేసుకుంటూ ఉంటారు. అది ఆఫీసులో కావచ్చు, ఇంకో చాడుకోవచ్చు, ఏదో చేస్తారు, చేయకుండా ఎవడు ఉండడు. అయితే వాళ్ళతో మనం వీళ్ళతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళకంటే ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి టీచర్ చాలా త్వరగా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది. ఎన్ని అనుకూలతలు మనకి కనిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా మనం డిఎస్సి ప్రిపరేషన్ మొదలెట్టవచ్చు. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం ఖచ్చితంగా ఫ్రంట్ లైన్లోనే ఉంటాం, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇక్కడ వరకు మాత్రం అంత సూపర్. మరి అయితే అంతా ఒకే రకంగా ఉండదు కదా, కొన్ని అంశాలు మనల్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవేంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. డిఎస్సి ప్రిపరేషన్ చేసే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొట్టమొదటి ఇబ్బంది గుర్తుపెట్టుకోండి మీరు, పిల్లలకు పాఠం చెప్పడం వేరు, పరీక్షకు సిద్ధం కావటం వేరు. మీరు చాలామంది డిఎస్సి ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తారు కానీ కొట్టలేకపోతుంటారు. ఎందుకు ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి వాళ్ళు, పెద్ద దాంట్లో పనిచేసే వాళ్ళు, కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టలేకపోతున్నారు. కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాఠం చెప్పడం వేరు, పరీక్షకు సిద్ధం అవటం వేరు. పాఠం చెప్పడానికి ఏముంది, పిల్లలకు మనం చెప్తాం కాబట్టి ఒక కాన్సెప్ట్ తీసుకుంటాం, ఆ కాన్సెప్ట్ సంబంధించి ఆ రోజు మనం వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. కానీ అదే కాన్సెప్ట్ని బిట్టిస్తే మాత్రం మనం తడబడతాం. ఎందుకంటే అదంతే, మీరు చదివే స్థాయి అక్కడ వరకే ఉంటుంది కాబట్టి అది చేయలేకపోతుందన్నమాట. దాన్ని మీరు మెరుగుపరుచుకోవాలి. ఎలా మెరుగుపరుచుకోవాలనేది మీకు చెప్తాను, కంగారు పడకండి. ముందు లోపాలు ఏంటున్నాయని మనం ఒకసారి స్కానింగ్ చేసి ఒక్కొక్క దాన్ని బయటకు తీయాలన్నమాట. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, సార్ చెప్పింది ఈ మాట, పాఠం చెప్పడం వేరు, పరీక్షకు సిద్ధం కావడం వేరు. ఇక తర్వాత రెండోది అక్కరకు రాని అవగాహన, ఉపయోగపడదు మీకు ఉన్నటువంటి అవగాహన. మీరు ఒక కాన్సెప్ట్ తీసుకుని మీరు ఏం చేస్తారు, దాని మీద రీసెర్చ్ చేస్తారు, తెలుసుకుంటారు, కానీ అది మీకు పరీక్షల వరకు ఉపయోగపడుతుందా అంటే డిఎస్సి పరీక్షలకి లేదా టెట్ పరీక్షలకి అంటే ఖచ్చితంగా ఉపయోగపడదు. అక్కడికి అది మీకు ఉపయోగపడదు అనమాట. ఎందుకంటే అదంతే, ఎందుకంటే మీరు పరిధి దాటి దాన్ని మీరు స్టడీ చేస్తారు. కానీ డిఎస్సి అనేటువంటిది విత్ ఇన్ ది పరిధి, మీరు పరిధి దాటుతారు. ఓకే, మీరు ఇంటర్మీడియట్ కాలేజీలో మీరు చెప్పు ఉండొచ్చు, లేదా 10th క్లాస్ పిల్లలకు చెప్పు ఉండొచ్చు, మీరు పరిధి దాటి అంత చెప్తారు, అక్కడ కాదంటలేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, నువ్వు ఏదైతే పరిధి దాటి చదివావో ఆ పరిధికి సంబంధించినటువంటి అంశాలు మనకు అక్కడ తారసపడవు. ఆ రీసెర్చ్ అంతా అక్కడ మనకు ఉపయోగపడుతుంది అనమాట. సబ్జెక్ట్ అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవగాహన చేసుకోవటం వేరు, మనం పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చేయటం వేరు. ఓకే, ఇక తర్వాత
మీరు ముఖ్యంగా ఈ టీచ్ అండ్ లీవ్ విధానం ఎక్కువగా మనకి ప్రైవేటు స్కూళ్ళల్లో చేసేటువంటి ఈ టీచర్స్ అందరికి అనమాట. ఇంకా అంటే గవర్నమెంట్ టీచర్స్ కాకుండా మిగతా ఫీల్డ్లో ఉన్నటువంటి అన్ని రకాల టీచర్స్కి గుర్తుపెట్టుకోండి, టీచ్ అండ్ లీవ్ విధానం మీరు అనుసరిస్తూ ఉంటారు. అంటే మీరు చక్కగా తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లలకు అద్భుతంగా బోధిస్తారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. బోధించకపోతే మనల్ని అక్కడ ఉంచరు, తీసేస్తారు. ఒక పాఠం తీసుకుంటారు, అనే పాఠం తీసుకుంటారు, దానికి సంబంధించి రీసెర్చ్ చేస్తారు, అన్ని యాంగిల్ పిల్లలకు చెప్పేసిన తర్వాత ఆ రోజు అవదు కథ మళ్ళీ 2-3 రోజుల తర్వాత కొత్త పాఠం మొదలు పెట్టారు, దానికి సంబంధించిన అంశాలు రీసెర్చ్ చేస్తారు, చక్కగా పిల్లలకు చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ కుదరదు కదా, మళ్ళీ సి అనే పాఠం చెప్పాలి, దానికి సంబంధించిన అంశాలు రీసెర్చ్ చేస్తారు, చక్కగా చెప్తారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎంతసేపు పిల్లల్ని సాటిస్ఫై చేయడం, యాజమాన్యాన్ని సాటిస్ఫై చేయడం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ పాఠం చెప్పిన తర్వాత ఇప్పుడు బి పాఠం మొదలెట్టేటికి ఏ పాఠం మనం వదిలేయవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతే, ఇంకా అది అలా వెళ్ళిపోతుంటుంది అనమాట. ఒకటి వస్తూ ఉంటుంది, ఒకటి వెళ్ళిపోతుంది, అంటే ఇలాగా కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది అన్నట్టు పోతూ ఉంటుంది అనమాట. అలాగే మీరు ఏమవుతుందంటే టీచ్ వెల్ లీవ్ వెల్ అనమాట. బాగా బోధిస్తారు, బాగానే వదిలేస్తుంటారు దాన్ని. ఇది ఎక్కువ మంది మనకి కనపడుతుంటుంది. ఇవన్నీ నేను గమనించే మీకు అందరికీ చెప్తున్నాను, బహుశా మీకు కూడా అది వాటికి అర్థమై ఉంటుంది. ఇక తర్వాత మెథడ్స్లో గందరగోళం ఉంటుంది వీళ్ళకి. డిఎస్సి ప్రిపరేషన్ చేసే టీచర్స్కి మెథడ్స్లో గందరగోళం అంటే మెథడాలజీ వీళ్ళకి అర్థం కాదు చాలామందికి. అంటే అందరికి చెప్పడం ఎక్కువ ఒక 60-70% వాళ్ళకి అర్థం కాదు. ఎందుకని అర్థం కాదంటే వీళ్ళు బీఈడీ చేయటం కూడా ఎక్కడో చోట కాలేజీలో బోధిస్తూనో లేదా స్కూళ్ళల్లో బోధిస్తూనో బీఈడీ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ యాజమాన్యం వాళ్ళకి అవకాశం ఇస్తుంది అనమాట. తద్వారా ఏమవుతుందంటే సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటుంది వీళ్ళకి, అద్భుతమైన గ్రిప్, ఇంకా మామూలు గ్రిప్ కాదు ఇక. కానీ మెథడ్స్కి వచ్చేటప్పటికి ఏంటి గందరగోళమైనటువంటిది లోన్ అవుతారు. దాన్ని స్టడీ చేయాలి, అందులో ఉన్నటువంటి పదాలు కూడా వీళ్ళకి తెలియదు అనమాట. అది మెథడాలజీ లాంగ్వేజ్ అంతా గందరగోళంగా ఉంటుంది. దాంతో మెథడ్స్ మీద పట్టు లేక చాలామంది కంటెంట్లు బాగా చేసినా కూడా మెథడ్స్లో మంచి మార్కులు రాక ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఉన్నారు. ఈ బాపతి కారణం ఏంటంటే ఇది ఈ లోపం మీరు ముందే గ్రహించుకుంటే ఓకే. కానీ డిఎస్సి ఎగ్జామ్ పడిన తర్వాత, టెట్ ఎగ్జామ్ పడిన తర్వాత, పోస్టులు చూసిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి దిగుతూ ఉంటాం, అది ఇబ్బంది. ఇక తర్వాత ఒత్తిడికి తలొగ్గే స్వభావం నాకు తెలిసి వీళ్ళకి ఎక్కువ ఉంటుంది పాపం. అంటే యాజమాన్యం చేసేటువంటి ఒత్తిడి, ఇతరత్ర ఒత్తిడికి వీళ్ళు బెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంక ఆధారం లేదు, గొంతులేయడానికి అవకాశం ఉండదు. మనం బోధిస్తేనే మనకు పొట్ట నిండుతుంది, మనం భోజనం దొరుకుతుంది, అది క్లియర్. ఇంకా పిల్లల్ని పెంచుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, లేదా ఇంట్లో ఉన్న సమస్యను మనం పరిష్కరించాలి. అలాంటప్పుడు ఒత్తిడికి ఎవడైనా లొంగవలసిందే. ఆ ప్లేస్లో నేను పోటీగానే అంటే అవదు, అక్కడ నీ సమస్య లేదు. ఇంకా పైగా నిత్యం వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒత్తిడి, ఈ సంవత్సరం ఉన్నాం, నెక్స్ట్ ఇయర్ మన పరిస్థితి ఏంటి, ఇంకొకటి ఎవడన్నా వస్తాడేమో, అది నాకంటే తక్కువగా చేస్తానంటే నన్ను పక్కన పెడతారేమో అనేటువంటి బాధతోటి, ఆందోళనతోటి వాళ్ళు ఒత్తిడికి తలొగ్గిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఒత్తిడి తట్టుకోలేకపోయామో ఖచ్చితంగా మనం నిలబడలేం. ఒక రంగంలో నిలబడాలి, పైకి రావాలంటే ఒత్తిడిని మనం తొక్కిపెట్టగలగాలి. అయితే అది అందరికీ సాధ్యపడదు. ముఖ్యంగా ఈ డిఎస్సి ప్రిపరేషన్ టీచర్స్ అసలు సాధ్యపడదు. ఎందుకంటే బీఈడీ చేసే టీచర్ని మనం గమనించుకున్నప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒక 80% ఈ పిల్లలు సెన్సిటివ్గా ఉంటారు. అది లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్గా ఎవడో ఒక 20-20% రెబల్స్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒక మాట అనేటప్పటికి గొక్క పెట్టేసే టైప్ ఉంటుంది అన్నట్టు పెద్ద వాళ్ళు కూడా. ఎందుకంటే ఒత్తిడిని తట్టుకోలేరు, బాధ కలుగుతుంది. ఇంత కష్టపడ్డారన్నట్టు సరిగ్గా గుర్తించలేదు అన్నట్టు బాధ. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ వే ఆఫ్ ప్రిపరేషన్ అని చేయలేరు అనమాట. డిఎస్సి కోసం ప్రయత్నించరు. ఇంకా అదొక కారణం. ఇక తర్వాత వీళ్ళలో ఉండేది ప్రక్షేపక ధోరణి కనపడుతుంటుంది. అంటే తన లోపాన్ని, తన ఇబ్బందిని ఇతరుల మీదకి నెడుతూ ఉంటారు, ఇతర అంశాల మీదకి నెడుతుంటారు. అంటే ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్స్ మనం గమనించుకున్నప్పుడు ఎక్కువగా ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, అలాగే తర్వాత కొంచెం ఆర్థికంగా స్థిరపడి ఉన్నటువంటి వాళ్ళు కనపడుతుంటారు మనకి. ఇది టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకోవాలి కాబట్టి. అయితే మిగతా వర్గాలు కూడా ఉంటారు. అయితే వాళ్ళు ఆర్థికంగా కొంచెం డెవలప్ అయిన వాళ్ళు ఈ మధ్య కాలంలో ఇంకా ఏ బ్రతుకు తెరువు లేక వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు. అయితే డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఈ కోణంలో మనం గమనించుకున్నప్పుడు ఒక 70 మార్కులు, 70% మార్కులు, 75% మార్కులు వచ్చినా కూడా నేను ఖాళీగా ఉండిపోయాను, నాకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ గవర్నమెంట్ జాబులు తిరుగుతూ నా చుట్టూ కనపడుతున్నారు అంటాడు. రైటే, నేను ఒప్పుకుంటాను దానికి. అయితే అక్కడ ఇచ్చినటువంటి క్యాడర్లో, ఆ ఓపెన్ క్యాడర్లో
ఇంకా వేరే వాళ్ళు కూడా నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారనే పాయింట్ మనం మర్చిపోతాం. నీకు 75% వచ్చింది, కానీ 80%, 85% అక్కడ జాబ్ కొట్టి ఉండొచ్చు కదా. అది మనం చూడం, ఎంతసేపు మనం ఈ యాంగిల్లో చూస్తూ ఉంటాం. అక్కడ ఏమవుతుందంటే తనని తానే తగ్గించుకునేటువంటి స్థితికి వెళ్ళిపోతుంటాడు, ఆత్మన్యూన్యత భావానికి వెళ్ళిపోతుంటాడు. అంటే మనం ఇప్పుడు అసలైంది వదిలేసి కొసరంశాలు పట్టుకుంటూ ఉంటాం. అలాగే పోటీ గురించి కూడా గందరగోళంగా ఉంటుంది. ఈ పోటీ మనకి ఎందుకులే, మనకి రావలే. నా పిల్లలు అంటారు, మా క్యాస్ట్కి ఇంకా అది కష్టం సార్ గవర్నమెంట్ జాబులు అంటారు. అది ఎంతమంది లేరు మన క్యాస్ట్లో అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకోరు. ఎంతసేపు అది చూస్తూ ఎందుకు వచ్చింది మాకు రావు అనేటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంటాయి. అంటే టాలెంట్ ఉన్నా కూడా ఏమవుతుందంటే ఈ ప్రక్షేపక ధోరణి అంటే పక్క వాళ్ళ మీదకి ఇతర అంశాల మీద నెట్టేయటం వల్ల ఏమవుతుందంటే తన స్థాయిని తనే తగ్గించుకుంటున్నాడు ఇక్కడ. కానీ అది ఆ యొక్క ఆలోచన ధోరణి ఎప్పుడైతే ఎవరైతే దాన్ని పాజిటివ్ కోణంలో చూస్తూ నాకంటే ఎక్కువ వచ్చినోడు అక్కడ నిలబడ్డాడు, మరి నేనేం చేస్తున్నాను, నాకంటే తక్కువ వచ్చినోడు కూడా నీకెందుకు అనేది ఎప్పుడైతే ఆలోచించుకుంటాడో అతను నిలబడుతూ ఉంటాడు. అయితే ఇవన్నీ కూడా ఇక్కడ డిఎస్సి ప్రిపరేషన్ టీచర్స్కి ఇబ్బందిలే, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇందులో బహుశా మీకు కూడా ఉండొచ్చు, మీ కామెంట్లు చూస్తే నాకు అర్థమవుతుంది. ఓకే, సరే మనం అనుకూలమైన అంశాలు చూసాం, అననుకూలమైన అంశాలు చూసాం, మరి ఏం చేయాలి? ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది, అదేంటో మీకు చెప్తాను. ఏం చేయాలి అనే దాని మీద మనం తెలుసుకుంటే ఫస్ట్ మీరు తెలుసుకోండి, తెలిసింది గోరంతా, తెలుసుకోవలసింది కొండంతా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దానికి కారణం ఉంది. ఒక పిఎస్ టీచరు కాలేజీలో అద్భుతంగా చెప్తాడు, ఎంసెట్ ర్యాంకులు తీసుకొస్తాడు. అలాగే ఒక బయాలజీ టీచరు కాలేజీలో అద్భుతంగా చెప్తాడు, వాళ్ళు నీట్కి సెలెక్ట్ అవుతూ ఉంటారు, ఎంసెట్లో మంచి మంచి ర్యాంకులు వస్తూ ఉంటాయి. అలాగే ఒక సోషల్ టీచరు చక్కగా స్కూళ్ళల్లో చెప్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలకి సోషల్లో కూడా 100కి 100, 90 అబవ్ వస్తూ ఉంటాయి. అంటే చూడండి, వాళ్ళ యొక్క సబ్జెక్టులో అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ అక్కడ కనపడుతూ ఉంటుంది. అయితే ఈ పెర్ఫార్మెన్సు ఎవరికి కనపడుతుంది? వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినటువంటి పిల్లలకు కనపడుతుంది, వీళ్ళకి కాదు. ఆ 90% అబవ్ లేదా 100 అబవ్ నీట్ ర్యాంకులు ఇవన్నీ ఎవరికి? వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినటువంటి పిల్లలకి, వీళ్ళకి కాదు. వీళ్ళకి ఎందుకు రావట్లేదంటే చెప్పాను కదా, టీచ్ అండ్ లీవ్ మెథడ్ ఫాలో అవుతుంటాం కాబట్టి వదిలేస్తుంటారు కాబట్టి. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏమిటంటే వీళ్ళకి తెలిసిన సబ్జెక్టు చాలా తక్కువ, అదే ఎక్కువ అని వాళ్ళు అనుకుంటారు, కానీ అది చాలా తక్కువ. డిఎస్సి కోసం ఇంకా చాలా స్టడీ చేయవలసి ఉంది. అందుకే తెలిసింది గోరంత మాత్రమే, కొండంత ఉన్నది. ఆ డిఎస్సి కోసం మనం చాలా రిఫర్ చేయాలి, మెథడ్ చదవాలి, సైకాలజీ చదవాలి, జీకే కరెంట్ అఫైర్స్ లాంటివి మనం చదువుకోవాలి. అలాగే నీ కంటెంట్కి సంబంధించి మొత్తం అంతా అన్ని యాంగిల్స్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిఎస్ టీచర్ ఉన్నాడు అనుకో, అతను పిఎస్ సబ్జెక్ట్ మీద పోతూ ఉంటాడు, ఇంటర్ వరకు చెప్తాడు, అద్భుతంగా ఉంటుంది. కానీ టెట్ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు పిఎస్తో పాటు ఎన్ఐ చూడాలి, మ్యాథ్స్ చూడాలి, ఈ తతంగం ఉంటుంది వాళ్ళకి. అలాగే 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి అంశాల మీద గ్రిప్ ఉండాలి. అయితే వాళ్ళు చూడరు, కాలేజీలో పనిచేసే వాళ్ళు కిందకి రారు, ఇంకా పై పోతూ ఉంటారు. అలాగే స్కూల్లో పనిచేసే వాళ్ళు కూడా ఏమవుతుందంటే ఆ పిల్లవాడికి చెప్పడం కోసం ఆ కొంచెం నాలెడ్జ్ని బేస్ చేసుకుంటూ దాన్ని అటు ఇటు తిప్పు మళ్ళీ చేస్తూ ఉంటారు. పైగా ఎక్కువగా ప్రైవేట్ స్కూల్లో ఏమవుతుంది, ఒకసారి పాఠం చెప్పడం పక్కకి ఏంటంటే తర్వాత ఎక్కువగా చదివించడం మీద ఉంటుంది తప్ప వీళ్ళకి అక్కడ ఉపయోగపడే విధంగా ఏముండదు. అందుకే తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత, ఎంత ఉంది, అదంతా మనం గ్రహించాలి అనేది ఇక్కడ మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి విషయం. పిఎస్ ఎన్ఎస్ఏ కాదు, సోషల్ టీచర్స్ ఉంటారు, అంటే లెక్చరర్స్గా కాలేజీలో పనిచేస్తున్నారు అనుకుందాం. ఓ సివిక్స్ లెక్చరర్ ఉంటాడు, ఒక ఎకనామిక్స్ లెక్చరర్ ఉంటాడు, హిస్టరీ లెక్చరర్ ఉంటాడు. వీళ్ళు ఏంటి, ఆ హిస్టరీనే ఫోకస్ చేస్తారు, మరి మిగతా వదిలేస్తారు. ఓ ఎకనామిక్స్ టీచర్ ఉన్నాడు అనుకో, ఎకనామిక్స్ మీదే దృష్టి పెడతాడు, మిగతా నేర్చుకుని టైం ఉండదు, పిల్లలకి చెప్తూ ఉంటాడు కాబట్టి అదే ధ్యాసలో ఉంటాడు. కానీ మరి డిఎస్సి కొట్టాలంటే మనం ఎన్ని చూడాలి, నాకు వచ్చింది అంటదంటే నీకు వచ్చిన దాని మీద ఒక 10 పైసల్లో 16 పైసల్లో ఉంటే అవి కరెక్ట్ పెట్టి వస్తా, అక్కడ అయిపోతుంది కదా. ఎన్ని చూసుకోవాలి, మొత్తం అన్నీ చూసుకోవాలి. టెట్ చూసుకున్నామంటే ఖచ్చితంగా తెలుగు నుంచి మనం చదువుకు రావాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఎంత ఉన్నది మనం నేర్చుకోవాల్సింది అనేది మీరు గ్రహించుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక తర్వాత మరొక లోపం ఏంటంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో ఏదో ఉన్నట్టు వీళ్ళకి అన్నీ ఉంటాయి. వీళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి స్కిల్ ఉంటుంది, చెప్పాను కదా, అనుకూలతలు బాగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఒక పాజిటివ్ కోణంలో దాని అంతు చూడాలనే విధంగా వాళ్ళు వెళ్ళరు. దానికి రకరకాల కారణాలు అవి మనం చెప్పుకున్నాం. అంగట్లో అన్నీ ఉన్నా వీళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి వాళ్ళకు వస్తూ ఉంటుంది. రైట్,
ఇప్పుడు గ్రహించండి, నాకు ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కదా, అననుకూలతలు పక్కన పెట్టండి. ఎప్పుడు కూడా మనం పాజిటివ్ కోణంలో ఉండాలి తప్ప నెగిటివ్ కోణంలో కాదు. నెగిటివ్ కోణంలో ఉంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా డెవలప్ అవ్వడు. మీరు డెవలప్ అయిన వాడిని చూసుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి ఏ ఒక నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ని తొక్కుపెట్టి వాళ్ళు విజేతలుగా నిలబడుతూ ఉంటారు. ఏదో ఒక దాంట్లో ఉంటుంది ఖచ్చితంగా. ఐన్స్టీన్ అయినా సరే, ఇంకొకరైనా సరే, ఏదో ఒక దాంట్లో నెగిటివ్సే ఉంటాయి. ఆ నెగిటివ్స్ మీదే ఫోకస్ చేసి ఉంటే వాళ్ళ జీవితాలు ఎటు కాకుండా పోయి ఉండేవి. అందుకని చెప్తాను, పాజిటివ్గా చూడాలి. ఈ నెగిటివ్ యాంగిల్ వదిలేసి పాజిటివ్గా మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనం చేయొచ్చు. అననుకూలమైన అంశాలు కాదు, అనుకూలమైన చాలా అంశాలు ఉన్నాయి కదా, నేను అర్థం చేసుకోగలను. మిగతా వాళ్ళతో పోలిస్తే నేను చాలా బాగా అర్థం చేసుకుంటాను. పిల్లలకు చెప్పే స్థాయిలో నేనున్నానంటే నా దూకుడు ఏ రకంగా ఉంటుంది, చాలా గ్రాప్సింగ్ పవర్ నాకు అద్భుతంగా ఉంటుంది. సో పిల్లల్నే నేను మోటివేట్ చేసినోడిని నన్ను నేను ఎందుకు చేసుకోలేను అనే విధంగా మీరు మార్చుకుంటే ఖచ్చితంగా అద్భుతంగా అది చేయొచ్చు. ఇక తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇది తామరాకు మీద నీటి బిందువులే ఉండాలి. అంటే తామరాకును కనుక మీరు ఎప్పుడైనా చూసినట్లయితే ఒక నీటి బిందువు కనుక అందులో వేస్తే మీరు తామరాకు మీద నీటి బిందువు అంతా తిరిగితే తామరాకు అంతా, కానీ ఎక్కడా కూడా తామరాకు అది నీటి బిందువు అంటుకోదు. అలా ఉండాలి మనం. మీ యాజమాన్యం, మీ స్కూలు ఇదే ధ్యాసలో కాదు, అన్నీ ఉండాలి. కానీ నేను ఉండవలసిన ఫీల్డ్ ఇది కాదు, నేను అక్కడెక్కడో ఉండాలి, ఇక్కడ ఉన్నాను అనే ఆలోచన మీకు ఉండాలి. నువ్వు ఎంత చేసినా, ఎంత కష్టపడినా నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు నీ పైన ఉన్నటువంటి వాళ్ళు. అది మాత్రం ఏం డౌట్ లేదు. నిన్ను వాడుకుంటారు చక్కగా, కానీ నీకు ఎట్టి పరిస్థితులను ఉపయోగపడరు. అది వాళ్ళ నైజం, బిజినెస్ కాబట్టి. అది ఇక్కడ మారల్ వాల్యూస్, గాడిద గుడ్డు ఇలాంటివి ఏమి ఉండవు. నేను ఎంతో కష్టపడ్డాను, ఏదో చేశానంటే అది ఏం పట్టించుకోరు. అక్కడ ఎంతో ఉదాహరణలు ఉన్నాయి ఇలాంటివి, కానీ మీకు చెప్పుకోలేరు అంతే. ఎందుకంటే మీ అవసరం అలాంటిది అక్కడ. ఎందుకంటే మీరు బతకాలి, మీ పిల్లల్ని బతకాలి, మీ ఇంట్లో చూసుకోవాలి కాబట్టి మీ అవసరం కాబట్టి. అయితే ఇక్కడ నేనేంటంటానంటే మీరు చక్కగా చేసుకోవాలి, కానీ అంటున్నట్టుగా ఇక్కడ మనం వ్యవహరించాలి. దాన్ని బుర్రకెక్కించుకోకూడదు. అక్కడ జరిగేటువంటి అంశాలని, అక్కడ జరిగేటువంటి రాజకీయాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. చాలా రాజకీయాలు మనకి టీచర్ల మధ్యనే ఉంటాయి. మొత్తం ఎందుకు పనికిరాని రాజకీయాలు అంతా, వీటిని మనం బుర్రకి అడాప్ట్ చేసుకోకూడదు అనమాట. మనకు పరిధి కాదు, మనకు సంబంధం లేదు ఇది. అది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మనం క్లియర్ అయిపోయినట్టు, మన మార్గం సుగమం అవుతుంది అనమాట. ఇది నాది, నేను ఇక్కడ కింగు అనుకుంటే నీకంటే కింగ్ వస్తే నిన్ను పక్కన పెడతారు అక్కడ. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక తర్వాత ఇక్కడ మెయిన్ బోధన మీరు ఒక సాధనగా మార్చుకోవాలి. మీరు రోజు బోధిస్తారు, కానీ చెప్పాను కదా టీచ్ అండ్ లీవ్ మెథడ్లో పోతూ ఉంటుంది. అలా కాదు, మనం ఏదైతే బోధిస్తున్నామో అది డిఎస్సి కోణంలో మనం అక్కడ దాన్ని సాధన చేసే విధంగా మార్చుకోవాలి. అప్పుడు మీరు చక్కగా సక్సెస్ అవుతారు. ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్రెండ్స్ అలాగే కాలేజీలో పనిచేసి, స్కూళ్ళల్లో పనిచేసి టీచర్లు అయ్యారు. ఎందుకు అయ్యారయ్యా అంటే ఇది ఫాలో అయ్యారు అనమాట. బోధించేవారు, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి డిఎస్సికి సంబంధించి అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది ఆ కోణంలో ఉండేవాళ్ళు తప్ప వీళ్ళు ఇంకో కోణంలోకి వెళ్ళేవాళ్ళు కాదు. పాఠం చక్కగా చెప్పేవారు, డిఎస్సికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ లెసన్ అనేది చూసుకునేవారు. సో డిఎస్సి సిలబస్కి ఉండేటువంటి అంశాలను ఆ యొక్క పాఠ్యాంశాలు ఇంక్లూడ్ చేసుకుంటూ వాళ్ళు బోధించేవాళ్ళు. ఎప్పుడైతే మనం అలా బోధిస్తూ ఉంటామో మనకు బాగా గుర్తుంటుంది. ఇప్పుడు హిస్టరీ చెప్తున్నాం అనుకో, 10th క్లాస్ హిస్టరీ చెప్తున్నావు, ఒక ఫ్రెంచ్ విప్లవం గురించో లేకపోతే ఇంకో దాని గురించో, 9th క్లాస్ ఫ్రెంచ్ విప్లవం చెప్తున్నాం. 9th క్లాస్ ఫ్రెంచ్ విప్లవం చెప్పినప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్న అంశాలు కూడా మిళితం చేసి మన పిల్లలకి చెప్పేస్తున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందంటే మనకి డిఎస్సి సిలబస్ అలా ఆటోమేటిక్గా కవర్ అవుతుంటుంది. కానీ చాలామంది చేయరు, చేస్తారు, వదిలేస్తారు. అట్లా వదలకూడదు. దాన్ని ఒక సాధనగా మార్చుకుంటూ మనం చేసినట్లయితే ఖచ్చితంగా అది మీకు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తుంది అనమాట. సో బోధనను మీరు సాధనగా మార్చుకుని డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బోధిస్తూ ఉండాలి. అది రోజులు తరబడి ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటుందో ఖచ్చితంగా అది మీకు మంచి విజయాన్ని ఇస్తుంది. ఇక తర్వాత మనం అవతారం అవసరం వరకే. మీరు ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తూ ఉంటారు, అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కూడా ప్రైవేటు ఎంప్లాయీస్ ఉంటున్నారు కాబట్టి కాంట్రాక్ట్ బేస్ మీద, అవుట్ సోర్సింగ్ మీద, అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అలాగే ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. మొత్తానికి ఎవరైతే డిఎస్సి ప్రిపరేషన్ ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మీ అవతారం పరిధి మేరకే మీరు అక్కడ యాక్ట్ చేయాలి తప్ప దాన్ని మీరు వంట పట్టించుకొని నేను ఇక్కడ కింగు తోపు ఇంకోటి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అంటే మీరు పూర్తిగా అక్కడ అంకితం అయిపోతే ఓకే, చాలా 10% అలా ఉంటారు. కానీ కొంతమంది ఒక ప్రయత్నం చేసి చూడాలి, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, వెళ్ళాలని భావన ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఆ యొక్క క్యారెక్టర్కి, ఆ యొక్క పాత్రకు తగ్గట్టు అక్కడ ఉండాలి తప్ప మీరు
ఇక్కడ ఎక్కువ యాక్టింగ్ చేయడం అనేది అనవసరం. ఇప్పుడు చూడండి, భగవంతుడు కూడా దశావతారాలు ఎత్తాడు, ఒక అవతారం ఎత్తలేదు. అంటే ఆ అవతారం ఆ పరిధి మేరకి అక్కడ వరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాడు, తర్వాత అవతారం చాలించాడు. మళ్ళీ ఇంకో పాత్ర వేసినప్పుడు, ఇంకో అవతారం వచ్చినప్పుడు అక్కడ అవసరం మేరకు అక్కడ స్పందించడం, ఆ కార్యక్రమాలు చక్కబెట్టడం, మళ్ళీ ఇంకో అవతారం, అలా షిఫ్టింగ్ విధానం ఫాలో అవుతూ మొత్తం అంతా చక్కబెట్టుకుంటూ వచ్చాడు. మరి మనం అలా చేయం, ఇంకా మనకి అదే లోకం, అదే ధ్యాస, అదే ఇంకా మొత్తం అంతా మనం అనుకుంటాం. కానీ నువ్వు బాగా ఉండొచ్చు, కానీ మిగతా యాజమాన్యం మనతో ఎలా ఉంటుందో మనకు తెలియదు. వాళ్ళ అవసరం వరకు మనం ఉపయోగించుకునే విషయం మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ అవతారం, నీ పరిధి ఏంటో నువ్వు తెలుసుకుని నువ్వు నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలంటే దీన్ని ఇక్కడ నువ్వు బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇది. ఓకే, ఇక తర్వాత బలముతో బలహీనలను జయించాలి. మొదట మనం చెప్పాను మీకు, మనకి చాలా అనుకూలమైన అంశాలు ఉన్నవి. మిగతా యాస్పిరెంట్స్తో పోల్చుకుంటే ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. కానీ ఈ డిఎస్సి ప్రిపరేషన్ టీచర్స్ కానీ మిగతా వాళ్ళు చాలామంది మనకు గమనించండి, ముఖ్యంగా తెలుగు వాళ్ళని గమనిస్తే వాళ్ళకి ఎంత బలం ఉంటుంది వాళ్ళకి, బలమైన అంశాలు ఎన్ని ఉంటాయి. అలాగే ఇంత లోపం కూడా ఉంటుంది, ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. బలం ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెం వీక్నెస్ ఉంటుంది. కానీ ఇతను దృష్టి అంతసేపు దీన్ని వదిలేసి దీన్ని పట్టుకుంటాడు. దీన్ని పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, లోపమే అతనికి పెద్దదిగా కనపడుతుంది. తను బలంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చిన్న చిన్న అయిపోతాయి. కేవలం నీ యొక్క ఆలోచన ద్వారానే దీని కారణం, ఇంకో వేరే ఏం కాదు. సో దాన్ని మనం మార్చుకోవాలి. మన యొక్క బలం ఏదైతే ఉండదో ఆ బలంతో మన యొక్క బలహీనతలను జయించాలి. అది సబ్జెక్ట్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు. దానికి ఎక్కడైతే మన సబ్జెక్ట్ లోపం ఎదురవుతున్నదో దానికి ముందు నుంచి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ రావాలి. అప్పటికప్పుడు అంటే అవ్వదు. నువ్వు డిఎస్సి వెళ్తున్నావు అనుకో, నువ్వు ఆర్ట్స్ లెక్చరర్ అనుకో, ఎస్టేజ్ చెప్తున్నావు అనుకో కాలేజీలో, ఓకే ఎస్టేజ్ నీ మీద గ్రిప్ ఉంటుంది. కానీ ఎస్టేజ్ సరిపోదు కదా, మరి జాగ్రఫీ చదవాలి, ఎకనామిక్స్ చదవాలి, సివిక్ చదవాలి, మెథడ్స్ చూసుకోవాలి, ఇంకా ఇతరత్ర అంశాలు, విద్యా దృక్పథాలని, సైకాలజీ అని ఇదంతా ఉన్నది. మరి ఇదంతా స్టడీ చేయాలి కదా. అవేమో అందులో కొన్ని నీకు అర్థం కావు, బలహీనంగా ఉంటాయి. మనం దాన్ని వదిలే అయ్యబాబా సైకాలజీ, అయ్యబాబా మెథడ్, ఇది ఇట్లాగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. బలమైన ఉన్న దాన్ని మనం వదిలేసి బలహీనంగా ఉన్న చిన్న చిన్న అంశాలు బట్టి దాన్ని పెద్ద చేసుకుని మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇది సమస్య అందరికీ ఉంటుంది. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉండే సమస్య ఇదే. తన లోపాల గురించే ఎక్కువ ఆలోచిస్తారు. అది వ్యక్తిగతమైన లోపాలు కూడా కావచ్చు. వాటి గురించి ఆలోచిస్తూ తనకి ఏ లోపం లేని వాళ్ళు కూడా ఏదో లోపం ఉన్నట్టుగా ఫీల్ అవుతూ మొత్తానికి ఉన్నది కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. దీని నుంచి మనం బయటపడాలి. సబ్జెక్ట్ పరంగా ఆలోచించుకొని దీని నుంచి మీరు బయటపడితే ఖచ్చితంగా మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ఇక మనకు అనుకూలమైనటువంటిది ఏమిటి అంటే, వారాంతర ప్రణాళిక వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏంటి వారాంతర ప్రణాళిక అంటే, మనకి వారానికి 7 రోజులు కదా. సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాడు రోజు చదువుతున్నాడు, రోజుకు 4 గంటలు చదువుతాడు, రోజు 15 గంటలు, రోజుకి 20 గంటలు చదువుతున్నాడని ఎప్పటికప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు ఏంటని. ఇప్పుడు చెప్పాను కదా, ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటాం మనం. వాడు ఎలాగ ఎప్పుడు ఇలాగ వెళ్ళిపోయాడు. ఇది కాదు, నువ్వు చేయవలసింది ఏంటంటే నీ టైం టేబుల్ ఖచ్చితంగా వారాంతర టైం టేబుల్ వేసుకో. అంటే మిగతా వాళ్ళు రోజుకి 15 గంటలు కావచ్చు, 10 గంటలు కావచ్చు, కానీ నువ్వు వారానికి ఎన్ని గంటలు నువ్వు కేటాయించగలవు. సో రోజుకి 5 గంటలు కేటాయిస్తే వారానికి ఎన్ని అవుతున్నాయి, రోజుకు ఒక 6 గంటలు కేటాయిస్తుంటే ఒక వారానికి ఎన్ని అవుతున్నాయి, ఒక 40-50 గంటల సమయం మనకు ఉంటుంది. మరి 40-50 గంటల సమయాన్ని మనం ఒక కాన్సన్ట్రేషన్ చేసి ఒక అంశం మీద పెడితే ఎందుకు కొట్టలేం. సో ఆ వారంలో ఆ 40 గంటల 50 గంటల్లో మనం ఏం చేయాలి, డిఎస్సికి సంబంధించి ఏ కాన్సెప్ట్లు మనకి బలహీనంగా ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టడం, బాగా వచ్చినట్లు కొంచెం తక్కువ సమయం ఇచ్చి చదవడం. ఇలా మీరు వీక్లీ ప్లాన్ వేసుకుంటూ వెళ్తే మీ వీక్నెస్లన్నీ దూరం అయిపోయి మీకు వెల్నెస్, మంచి శక్తి అనేటువంటిది మీకు పెరుగుతుంది. ఇది మీరు అనుసరించాలి. వీక్లీ ప్లాన్ వేయాలన్నమాట. రోజువారీ ప్లాన్ అయితే మనకు సెట్ అవుతుంది. ఒక రోజు ఖాళీ దొరుకుతుంది, మళ్ళాడేమో ఖాళీ దొరకదు. ఎప్పుడైతే ఖాళీ దొరకలేదో మనం ఆ రోజు గందరగోళానికి గురవుతాం. నిన్న ఖాళీగా దొరికిన సమయాన్ని మళ్ళీ చదివింది కూడా మనం మర్చిపోతాం. ఎందుకంటే ఈరోజు టైం అంతా వేస్ట్ అయింది, ఈరోజు టైం అంతా వేస్ట్ అయింది, ఈరోజు టైం అంతా, ఈ దేశంలో ఉంటాం, చదివిందంతా పోతూ ఉంటుంది. అట్లా అయిపోతుంది. అలా కాకుండా మనం వీక్లీ ఒక సండే టు సండే లేదా మండే టు మండే అలా ప్లేసుకుంటే రైట్, ఇదంతా నేను మొన్న సోమవారం నుంచి ఈ సోమవారం వరకు ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నాను అనేది వారాంతర ప్రణాళిక వేసుకుని మీకు ఏం చేయాలంటే చక్కగా సెలవు వచ్చినప్పుడు ఆ ముందు రోజు లేదా తర్వాత రోజు ఏదో వంక పెట్టి మానేసి చక్కగా ఈ ప్రణాళికలో మీరు భాగం చేసుకుంటూ వెళ్తే అద్భుతం మీకు. అంటే జాబు మానలేము, ఆ స్థితిలో మనం ఉన్నామంటే ఇది చేయండి.
పర్వాలేదు, కొంత ఒక 4-5 నెలల పాటు నేను మానేసిన నా కుటుంబం ఇబ్బంది పడదు, ఒకవేళ ఇబ్బంది పడినా నిలబడుతుందని మా వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చారని కనుక ఉంటే ఇమీడియట్గా మానేసి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఒక 6-7 నెలలు నీ జీవితాన్ని నువ్వు త్యాగం చేస్తే, నీ కోసం త్యాగం చేసుకుంటే ఎక్కడికో వెళ్తుంది నీ లైఫ్, హాయిగా ఉంటుంది, నువ్వు బాగుంటావు, మీ ఇంట్లో వాళ్ళు బాగుంటారు, నిన్ను చూసి 10 మంది రైట్ వాడు కొట్టాడు రా బాబు కష్టపడ్డాడు అనేటువంటిది కూడా వస్తుంది, గుర్తింపు గౌరవం కూడా వస్తుంది. సో అది ప్రయత్నించు. అలాంటివి ఇలా ఉంటే ఇలా వారాంతర ప్రణాళిక, లేకపోతే ఖచ్చితంగా వదిలేసి చాటు కూర్చుని సన్యాసిలాగా చాటు కూర్చుని పూర్తిగా అందరికీ దూరంగా ఉంటూ అవసరమైన సందర్భాల్లో స్పందిస్తూ చదువుకో, అది చేయి. ఇక తర్వాత చివరిగా మనం ఆలోచించుకుంది, 6 నెలల్లో మీరు అద్భుతాలు చేయగలరు. మిగతా వాళ్ళకి మీకు తేడా ఉన్నదని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. 6 నెలల సమయం ఉన్నది. నేను ఈ వీడియో జూలై నెలలో చెప్తున్నా. తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. సో మనకి ఫిబ్రవరి ఎగ్జామ్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ 6 నెలల సమయం మనకు సరిపోతుంది. చాలామంది 4 నెలల్లోనూ 5 నెలల్లో కొట్టినటువంటి టీచర్లు ఉన్నారు. టీచర్స్ అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉండి టీచర్ అయిన వాళ్ళు. చెప్పాను కదా, వాళ్ళకి బలహీనతలు కాదు బలాలు ఎక్కువ ఉంటాయి, కొట్టారు. మా ఫ్రెండ్సే ఉన్నారు, నా ఫ్రెండ్స్ కొట్టారు. తెలుగు పండిట్ ఒక ఆయన కొట్టాడు, ఎస్జిటి కొట్టాడు, ఇంగ్లీష్ అసిస్టెంట్ కొట్టారు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ కొట్టారు, స్కూల్ అసిస్టెంట్ ఎన్ఎస్ కొట్టారు. చెప్పలేం, బోల్డ్ మంది ఉన్నారు ఇలాంటారు. చాలామంది టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ వాళ్ళు కొట్టగలిగారు. ఎందుకు చేశారు వీళ్ళందరూ అంటే ఇదన్నీ అనుసరించారు కాబట్టి. వాళ్ళు అక్కడ వర్క్ని కానీ అక్కడ ఉండే దాన్ని కానీ దేన్ని కూడా వాళ్ళ పాత్ర మేరకే అవతారం మేరకే వాళ్ళు యాక్ట్ చేసేవారు తప్ప అంతా నేనే అనే భావనలు ఎప్పుడూ లేరు. చక్కగా వాళ్ళు బోధించేటప్పుడు కూడా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకు బోధించారు తప్ప ఇంకో కోణంలో వాళ్ళు వెళ్ళలేదు. ఎందుకంటే డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో బోధిస్తే ఖచ్చితంగా నువ్వు బాగా బోధిస్తావు, నేర్చుకున్న అంశాలు నీకు బాగా గుర్తుంటాయి. అట్ ద సేమ్ టైం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి అనేటువంటి నువ్వు ఎప్పటికప్పుడు పక్కన పెట్టుకుంటూ ఉంటావు కాబట్టి, నోట్స్ రాసుకుంటూ ఉంటావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా కొడతావు. ఇవన్నీ నేను చూసి అటు ఇటు చూశాను కూడా. నేను నా యొక్క స్నేహితుల్లో, నా యొక్క స్టూడెంట్స్లో కొట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టకుండా లోపాలు బలహీనతలతో ఉండిపోతూ ఇప్పటికీ కూడా ప్రైవేట్ సంస్థలు ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు వేలల్లో ఉంటారు. వాళ్ళందరిలో కనీసం ఒక 10 మంది అయినా నా వీడియో చూసి నేను మార్చి మేము కొట్టాం, ఇలాంటివన్నీ కూడా మేము మార్చుకున్నాం, మా విధానాలు మార్చుకుని కొట్టాం అంటే చాలు కదా. నేను ఈ వీడియో చేసినందుకు, ఇంత సమయం మీతో వెచ్చించినందుకు అది సరిపోతుంది మనకి. ఓకే విద్యార్థులారా, నేను ఇచ్చినటువంటి వివరణ, విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే యాజ్ యూజువల్గా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ విషయాన్ని మీ మిత్రుల్లో ఉంటారు, మీరు జాబు హోల్డర్స్ అయ్యి ఉండొచ్చు, ఇంకొకరు అయ్యి ఉండొచ్చు, అతనికి చెబితే ఈ వీడియో చూడమని కనుక చెబితే మారొచ్చేమో, మంచి మార్గంలోకి రావచ్చేమో, మంచి ఉద్యోగం రావచ్చేమో. అతని ఉద్యోగం వస్తే నీకు నాకు అంతకంటే సంతృప్తి ఏముంటుంది, చాలు కదా. ఓకేనా, జై హింద్.